ఇది బాగుంది. నీకు అన్ని బానే ఉంటాయి. ఏంటని కొనమంటావు? నీకు నచ్చింది కొను. చూడు, నువ్వు చీరలు చూస్తుండు, నేను ఆ పక్కెళ్ళి పంచలు చూసి వస్తాను. సీత, సీత, సీత. నాన్న, ఎప్పుడొచ్చావు నాన్న? అమ్మా, నాన్నొచ్చాడు. లేమ్మా, లేమ్మా. అమ్మా, అమ్మా, లేమ్మా. నాన్నొచ్చాడు. లేమ్మా, లేమ్మా, ఏ అమ్మ లేవదు బాబు, ఏ చచ్చిపోయింది. నాన్న, లేదు బాబు, నేనే చంపుకున్నాను. కొన్ని చోట్ల రాకా పేరుతో, కొన్ని చోట్ల జాకా పేరుతో, కొన్ని చోట్ల యాకూబ్ పేరుతోనూ చలామణి అయి ఎన్నో దోపిడీలు, హత్యలు చేసి దేశాన్ని, ప్రజల్ని, ప్రభుత్వాన్ని భయభ్రాంతుల్ని చేసిన రాఘవనబడే ముద్దాయిపై మోపబడిన నేరాలన్నీ రుజువైన కారణంగా ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం ముద్దాయి రాఘవకు మరణశిక్ష విధించడమైనది. ఎవరు నువ్వు? నిన్నే. నిజం చెప్పు. ఆంజనేయువా? నిన్నే చెప్పు. అవును, నువ్వు అనుమానించింది, అనుకున్నది అంతా నిజమే. నేను నువ్వు అనుకున్న మనిషిని కాను. నీ మనిషి ఉన్నది పోలీసుల చేతుల్లో. నేనుగా మారాను, మనుషులే మార్చారో, సమాజమే మార్చిందో. మొత్తానికి ప్రభుత్వం దృష్టిలో నేరస్తుంది. నేను నేరస్తుని కావటానికి వెనుక ఉన్న ఒకే ఒక కథ, ఆకలి. ఆకలి నా బిడ్డ ప్రాణాన్ని తీసింది. ఆ ఆకలే మిగిలిన నా బిడ్డ ప్రాణాన్ని, నా భార్య ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కూడా తీస్తుందని భయపడ్డాను. ఆకలి మనిషిని, మనిషిలోని సహనాన్ని చంపుతుంది. తెలియని బాధ కలిగిస్తుంది. ఆ బాధే ఆవేశంగా మారుతుంది. ఆ ఆవేశంలోంచి విప్లవం పుడుతుంది. ఆ విప్లవం నాలో కొత్త విప్లవాన్ని తెచ్చింది. నాలోని మనిషిని చంపింది, రాక్షసుని చేసింది. ఆ ఆకలి నా గడపలో కూడా తొంగి చూడకూడదనుకున్నాను. మార్గం ఏదైనా సరే డబ్బు సంపాదించడమే నా మార్గం అనుకున్నాను. రూపం ఏదైనా సరే డబ్బు సంపాదించడమే నా ధ్యేయం అనుకున్నాను. నా బిడ్డని, భార్యని లోటు అనే పదం, బాధ అనే మాట తెలియని చోటుకు తీసుకువెడదాం అనుకున్నాను. కానీ నేను చేసిన పాపం నా భార్యని బలి తీసుకుంది. ఇప్పుడు మరొక అమాయకుని బలి చేయబోతోంది. ఉండమ్మా, నాకు మిగిలిన ఆశల్లా వీడొక్కడే. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆంజనేయులకి ఏం అన్యాయం జరగదు. నీ ఆంజనేయులు నీకు దక్కనప్పుడు నా బిడ్డను కూడా నాకు దక్కనివ్వద్దు. వస్తాను. రాఘవ, తెల్లవారుజాము 4 గంటలకు నిన్ను ఉరి తీయమని మాకు ఉత్తర్వు వచ్చింది. నువ్వు సిద్ధంగా ఉండు. ఇన్నాళ్ళు తప్పించుకు తిరిగావు. నువ్వు మాత్రం పెళ్ళాం బిడ్డలతో హాయిగా ఉన్నావు. నేనేమనుకున్నా? పదా, ఆ డబ్బు ఎక్కడ దాచావో చూపించు. అబద్ధం చెప్పి లేని చోటకి మమ్మల్ని ఎందుకు పంపించావు? ముందు నన్ను వెళ్ళనివ్వండి.
అక్కడ ఒక అమాయకుడు అన్యాయంగా చచ్చిపోతాడు. అవతల ఒక అమాయకుని ఉరి తీయబోతున్నారు. నన్ను వదలండి, నేను వెళ్ళాలి. ముందు మా వాటా ఎత్తి కదలు. వాట అతన్ని విడుదల చేయండి. ఆంజనేయులు, ఆంజనేయులు, నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి, కానీ నేరం చేసిన వాడిని కాపాడటానికి వచ్చిన వాడు కాదు. లోకంలో అమాయకులు ఉన్నారనే నాకు తెలుసు.
అమాయకుల్లో కూడా అమాయకులు ఉన్నారని నిన్ను చూశాకే తెలుసుకున్నాను. ఇందులో అమాయకమే ఉంది బాబు. లేకపోతే నిన్ను కూనీకోరుగా పోలీసులు పట్టుకున్నప్పుడే చెప్పుండొచ్చుగా నేను ఆయన కాదు అని. పోనీ నేను చేసిన నేరాలన్నీ నీ మీద పడి నువ్వు ఒక హంతకుడుగా కోర్టులో రుజువు అయ్యి నీకు ఉరిశిక్ష పడ్డప్పుడైనా చెప్పుండొచ్చుగా నేను ఆయన కాదు అని. అప్పుడు చెప్పలేదు. కనీసం ఇప్పుడు నీ మెళ్ళో ఉరితాడు వేసినప్పుడు నేను ఆయన్ని కాదు అని ఒక్క మాట చెప్పుండొచ్చుగా. ఎలా చెప్పమంటారు బాబు? దారి లేక తిరుగుతున్న నాకు దారి చూపిస్తానని తీసుకెళ్ళి నా ముక్కేమిటో నా ముఖం ఏమిటో తెలియకుండా నన్ను నమ్మి నాకు 25,000 రూపాయలు ఇచ్చి దేవుళ్ళ సాయపడ్డారు. ముందు మీ చెల్లెలు పెళ్లి చేసిరారా అన్నారు. ఏం పని చేయాలయ్యా అన్నాను. వచ్చాక చెప్తానన్నారు. వచ్చాను. ఆ పనేమిటో చెప్పకుండానే మీరు నేను ఏరైపోయాం. ఒకవేళ మీరు డబ్బిచ్చిన ఆ పని ఈ పనేనేమో అనుకున్నానయ్యా. ఆంజనేయుడు, నేను దేవుళ్ళ సాయం చేశానన్నా కాదు. నిజం చెప్పాలంటే నువ్వు దేవుడు. నువ్వు చేయవలసిన పని అయిపోయింది. ఇక నా పనే మిగిలింది. నువ్వు వెళ్ళు. బాబు గారు, అప్పుడు డబ్బిచ్చాను. చేయవలసిన పని ఇప్పుడు చెబుతున్నాను. తండ్రి నువ్వు నేను నా బిడ్డకు తెలియదు. నువ్వు బ్రతికినంతకాలం వాడికి తండ్రిగా ఉండాలి. అదే నువ్వు చేయవలసిన పని. భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఉంటే మాత్రం నిన్నోకుండా సుఖంగా చూస్తాడా?